భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. చుంచుపల్లి మండలం నాందా తాండా నుండి వికలాంగుల కాలనీ వరకు కూడా సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆయన. అనంతరం కొత్తగూడెంలో 1.5 కోటి వ్యయంతో నిర్మించిన జిల్లా ప్రధాన గ్రంథాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. ఏజెన్సీ జిల్లా అయిన కొత్తగూడెం జిల్లాను అన్ని విభాగాల్లోనూ అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని అన్నారు. ఈ గ్రంథాలయ ఉద్యమంతో మన స్వతంత్ర సమాపార్జనలో భాగంగా పెద్ద ఎత్తున ఆనాడు ఈ ఉద్యమం సాగింది. దానివల్ల ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. కానీ మనం అనుకున్నంత రీతిలో, మనం అనుకున్నటువంటి స్థాయిలో, మనం అనుకున్నటువంటి పద్ధతుల్లో అది ఉపయోగపడాలంటే రియాజ్ గారు కష్టపడాలి. ఉన్నయన్నింటినీ కూడా ముందు రివైజ్ చేసి దానికి కావలసినటువంటి ఈనాటి కాలమాన పరిస్థితుల్లో మన పిల్లలకి ఏ రకమైనటువంటి నాలెడ్జ్కి ఆ బుక్స్ కావాలో వాటిని ప్రొవైడ్ చేసి వాళ్ళు భవిష్యత్తులో మనం ఇచ్చేటటువంటి సౌకర్యం ద్వారా వాళ్ళ భావ జీవితంలో ముందుకెళ్ళేటటువంటి సబ్జెక్టులను మనం ముందు పెట్టాలి. ట్రెడిషనల్గా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితమో లేదా స్వాతంత్ర ఉద్యమం నాటి పుస్తకాలు ఉంటే అవి ఇప్పటికి ఇర్రెలవెంట్ అవుతాయి. కానీ ఆ చరిత్ర ఉండాలి, గతము ఉండాలి, వర్తమానం ఉండాలి, భవిష్యత్తుకి పునాదులు ఉండాలి. అటువంటి నాలెడ్జ్కి సంబంధించినటువంటి పుస్తకాలని మీరు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 600 లైబ్రరీలకి ముందు ప్రొవైడ్ చేయటం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం, అవి ప్రశాంతంగా పిల్లలు వాడుకునేటట్టుగా, వాడి భావి జీవితంలో ఉపయోగపడేటట్టుగా, వాళ్ళ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టుగా ఆ సబ్జెక్ట్ని మీరు డిజైన్ చేసి వాటిని ముందు లైబ్రరీలో అందుబాటులో ఉంటే అందరూ కూడా అన్ని పుస్తకాలు కొనే శక్తి సామర్థ్యాలు ఉండవు.